నేను వెళ్ళిన టెంపుల్ వచ్చేసి శివాలయం అండి. ఇది మా ఇంటికి నియర్ బైనే ఉంటుంది. 5 మినిట్స్ డ్రైవ్ అనమాట. సో, అక్కడ ఎళ్తే ఏంటి అనంటే ఎక్కువగా రష్ ఉండదు. కర్మన్ ఘట్ టెంపుల్‌కి వెళ్ళేదాన్ని కదా ఎప్పుడు. సో, అక్కడ ఏంటి అంటే రష్ ఎక్కువగా ఉంటుంది. దర్శించుకోవడానికి కూడా ప్రాబ్లమ్‌గా అయితుంది అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడ ఏంటి అనంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటారు. అమ్మవారి టెంపుల్ ఉంటారు. ఇంకా శివుడిది. నవగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి నవగ్రహ దర్శనం కూడా అయిపోయింది. ప్రదక్షిణలు చేసేసుకున్నామనమాట. సో, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసాను. సో, ఈ వీడియో వచ్చేసి మా పిల్లలకు ఎప్పుడు సమ్మర్‌లో ఏదో ఒక వెరైటీస్ చేస్తూ ఉండాలి. ఐస్ క్రీమ్స్ కావాలి అంటారు పాప్సికల్స్‌లో. సో, డిఫరెంట్‌గా అడుగుతూ ఉంటారనమాట. నేనెప్పుడూ మీకు చూపిచ్చాను. ప్రీవియస్ వీడియోస్‌లో గూడా నేను చూపిస్తూనే ఉంటారు. సమ్మర్ వచ్చిందనంటే ఇంకా మ్యాంగోస్ తోటి వెరైటీస్, ఇలా వాటర్ మిలన్స్ తోటి వెరైటీస్ చేసిస్తూ ఉండాలనమాట. అంటే ఒక రోజు ఒక జ్యూస్ లాగా డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకొకసారి ఇలా ఐస్ క్రీమ్స్ అలా. సో, ఏ రకంగా అయితేనేం వాటర్ కంటెంట్ అనేది వాళ్ళ బాడీలోకి వెళ్తుంది కదా అన్నట్టుగా నేను ఏదో ఒకటి వెరైటీ చేసిస్తూ ఉంటాను. సో, మీకు కూడా మీరు ఇంట్లో కూడా పిల్లలకు ఇలాంటివి చేసిస్తూ ఉండండి. సో, వాళ్ళు గూడా బోర్‌గా ఫీల్ కాకుండా డిఫరెంట్‌గా చేసిస్తే వాళ్ళకేంటంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో, అలా నేను ఇలా చేసిస్తూ ఉన్నానిక్కడ. సో, నేనెలా ప్రిపేర్ చేశాను, ఏంటివనేది మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు. ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత నేను మ్యాంగోస్‌తో కూడా చేసిచ్చాను. సో, మ్యాంగో గూడా నేనెప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తాననేదైతే మీకు చూపిచ్చాను. చూడండి తప్పకుండా. ఈ మ్యాంగోస్ అయితే మేము ఫామ్‌కెళ్ళాం చూడండి. సో, అప్పుడు తీసుకొచ్చినవన్నమాట. అవి ఇప్పుడు పండుతూ ఉన్నాయి మెల్లమెల్లగా. సో, కొన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసైతే ఉంచేసాను ఖరాబ్ అవ్వకుండా. సో, తొందరగా ఖరాబ్ అయిపోతాయి కదా! సో, అందుకోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇలా అవసరమైనప్పుడు తీసి యూజ్ చేస్తున్నాననమాట. ఇప్పుడు ఈ మ్యాంగోస్ అన్నిటిని కూడా నేను మొత్తం పీల్ చేసేసుకొని ప్యూరీలాగా చేసేసాను. అంటే జ్యూస్‌లాగా చేసేసాను. కొంచెం గట్టిగా ఉండేలాగా ప్యూరీ చేసేసుకుంటే ఏంటంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఎప్పుడంటే అప్పుడు కావాల్సినప్పుడు తీసుకొని కొంచెం కూల్ వాటర్ అండ్ మిల్క్ మళ్ళీ యాడ్ చేసేసుకొని జ్యూస్‌లాగా చేసుకొని కూడా తాగొచ్చనమాట. అండ్ ఇంకా ప్యూరీ గురించి అయితే మీకు చాలా సార్లు చెప్పాను. మా పిల్లలు మ్యాంగో జ్యూస్ తోటి పూరి తింటారు, చపాతీ తింటారు. అట్లా వాళ్ళకి ఇష్టంగా తింటారనమాట. డిఫరెంట్‌గా. అండ్ జ్యూస్‌లాగా కూడా ఇస్తే తాగుతారనమాట. సో, ఇలా నేను వెరైటీస్ అన్నీ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ కొన్ని ఐస్ క్రీమ్స్ కూడా చేద్దామని అనుకున్నాను.
కొంచెం వాటర్ మిలన్ కొన్ని ఐస్ క్రీమ్స్ అండ్ ఇలా మ్యాంగో తోటి కొన్ని ఐస్ క్రీమ్స్ చేసిస్తే వాళ్ళు డిఫరెంట్‌గా ఒకసారి వాటర్ మిలన్‌ది, ఒకసారి మ్యాంగోది అలా తింటారు కదా అని చెప్పేసి ఇది కూడా చేసి రెడీగా పెట్టేసి ఉంచాననమాట. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఈ వీడియో తీసిందైతే వేదార్థ్. అంటే చూసుకోలేదు తను. మొత్తం ఇలా అంటే ఈ యాంగిల్‌లో తీశారనమాట. సమ్మర్‌లో మ్యాంగోస్ తినడం వేడి అని అంటారు. బట్ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి తప్పకుండా మనకి అంటే ఇంకా తినాలి అని అనిపిస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ దాన్ని ఎలా మిస్ చేస్తామండి. అందరికీ ఇష్టం ఉంటుంది కదా! సో, ఎవ్రీ ఇయర్ సమ్మర్ వచ్చింది అనంటే మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఓన్లీ ఇట్లనే అంటే జ్యూస్ ఒకటే కాదండి. కర్డ్ రైస్ తోటి మ్యాంగో కూడా తింటారనమాట చాలామంది. సో, మాకు గూడా ఆ అలవాటు అయితే ఉన్నదనమాట. మా పిల్లలకి గూడా చాలా ఇష్టము అలా తినడం. సో, కర్డ్ రైస్‌తో కూడా మ్యాంగోస్ పీసెస్ తోటి తింటారు. సో, ఇలా ఈ అంటే సమ్మర్‌లో అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట మ్యాంగోస్ తోటి. ఇంక అస్సలు మిస్ చెయ్యము. మేమైతే ఏ ఛాన్స్ ఉన్నా గూడా ఏదో ఒక వెరైటీ అయితే చేస్తూ ఉంటాను నేను మ్యాంగో తోటి. అండ్ ఇంకా ఈ టైంలో ఫ్రూట్ సలాడ్‌లో కూడా చాలా బావుంటుందండి. చాలా వెరైటీస్ చేయొచ్చు. ఇంకా మ్యాంగో తోటి మ్యాంగో ఐస్ క్రీమ్స్ చేయొచ్చు. సలాడ్ లాగా అట్లా అన్నీ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడైతే నేను జ్యూస్ కోసం అని చెప్పేసి పీసెస్ అన్నీ కట్ చేసి ఇలా గ్రైండ్ అయితే చేసేస్తున్నాను. గ్రైండ్ చేసేసుకొని ప్యూరీ అంటే లైక్ మన జ్యూస్ లాగా అయితే చేస్తున్నాను. ఇదేంటి అనంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా ఉంచుకుంటే బెటర్. మనం స్టోర్ చేసుకోవడానికి బావుంటుంది. వాటర్ మిక్స్ చేయకుండా అండ్ షుగర్ కూడా యాడ్ చేయకుండా నేనైతే పెట్టేసాననమాట. ఒకవేళ మనకు కావాలి జ్యూస్‌లో షుగర్ తక్కువైంది అనుకున్నప్పుడు సో, మనం ఎప్పుడైతే మిక్స్ చేసుకొని తీసుకుంటామో సో, అప్పుడు కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇది షుగర్ లేకుండానే అన్నీ స్వీట్‌గానే ఉన్నాయి కదా అని చెప్పేసి షుగర్ లేకుండానే గ్రైండ్ అయితే చేసేసాననమాట. మీరు కూడా వీలైతే పిల్లలకి ఇలా డిఫరెంట్‌గా వెరైటీస్ అయితే చేసి ఇవ్వండి. బోర్ కొట్టకుండా వాళ్ళకి అంటే బోర్‌గా అనిపించకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఫుడ్‌ని తీసుకుంటారు. సో, ఇలా జ్యూసెస్ లాగా అండ్ ఐస్ క్రీమ్స్ లాగా అలా చేసిస్తూ ఉంటే వాళ్ళు గూడా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఈ వీడియో వచ్చేసి మా మౌంటీకి బాతింగ్ కోసం అని చెప్పేసి స్లాట్ అయితే బుక్ చేశాము. సో, వాళ్ళు కాల్ చేశారు వస్తున్నాము అని చెప్పేసి ఇంకా మేము ప్రిపేర్ చేస్తున్నామనమాట. ఫస్ట్ చూడగానే వెళ్ళాడండి అసలు బాతింగ్ అంటే. బట్ తర్వాత బాత్ చేయించేటప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో, చూస్తున్నారు కదా! మా జషు కూడా బెదిరిస్తూ ఉంది. ఇంకా నీ పనైపోయింది ఇప్పుడు బాత్ చేయించడానికి వస్తున్నారు కదా! అని చెప్పేసి అని బెదిరిస్తూ ఉందనమాట. ఆలోచిస్తున్నాడు. బయటికి రావడానికి గూడా ఆలోచిస్తున్నాడు. ఏంటంటే
డాగ్స్‌కి అర్థమైపోతదండి. ఎవరైనా వచ్చారు ఏమన్నా అంటే వాళ్ళకి తెలిసిపోతదనమాట. సెన్స్ చేస్తూ ఉంటారు. సో, అలానే అర్థమైపోయింది. మా మౌంటీకి అర్థమైపోయింది. అంటే ఇంకా బాత్‌కి తీసుకెళ్తున్నారు అనేది. అస్సలు వెళ్ళట్లే. జషు ఎంత పిలిచినా గూడా అంటే బెల్ట్ పెడుతున్నా గూడా అస్సలు వినట్లేదనమాట. సో, ఇంక నేనే బెల్ట్ పెట్టేసుకొని లాస్ట్‌కి తీసుకొని వెళ్ళాను. కిందికి వెళ్ళాను. మాకేంటి అనంటే బాత్ చేయించడానికి పెట్ సర్వీసెస్ అని జెప్పేసి ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోవాలి 2 డేస్ బిఫోరే. బుక్ చేసుకుంటే ఇంకా వాళ్ళొచ్చి బాత్ చేసేసి మొత్తం నెయిల్స్ కట్ చేసి అండ్ హెయిర్ మొత్తం ట్రిమ్ చేసేసి వెళ్తారనమాట. బాత్ చేయించడానికొచ్చినప్పుడు వాళ్ళకొక 1 అవర్ హ్యాండ్ ఓవర్ చేసేస్తే సో, వాళ్ళే మొత్తం క్లీన్ చేసేస్తారు. ఇంకా చెప్పాను కదండీ! ఇయర్స్ అన్నీ క్లీన్ చేస్తారు. టంగ్ క్లీన్ చేసేస్తారు. మొత్తం క్లీన్ చేసేసి ఇస్తారనమాట. బేసిక్‌గా అయితే అంటే 15 డేస్‌కొకసారి ఆహ్, అలా అంటే మంత్‌లో 2 టైమ్స్ అలా బుక్ చేస్తాము. 1 ఆర్ 2 టైమ్స్ మళ్ళీ మేము కూడా వీక్లీ వన్స్ అలా వేణుగారైతే స్నానం చేపిస్తారు. సో, అంటే నెయిల్స్ కట్ చేయించడం అవన్నీ గూడా కొంచెం ప్రాబ్లమ్ అవుతుందండి. మాకైతే అంటే వేణుగారికి అలవాటు లేదు అది. సో, అందుకోసం అని చెప్పేసి ఇలా స్లాట్ అయితే బుక్ చేస్తాము నెయిల్స్ పెరిగినప్పుడు అలా. అండ్ వాళ్ళు బాతింగ్ ఏంటంటే కొంచెం కెమికల్ బాత్ అవన్నీ గూడా చేసిస్తారు. ఇంకా హెయిర్ ట్రిమ్మింగ్ అవన్నీ గూడా మనకి కొంచెం కష్టమవుతుంది కదా! సో, వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి సో, మేమైతే ఇలా స్లాట్ అయితే బుక్ చేస్తూ ఉంటాము. బేసిక్‌గా అయితే నార్మల్ బాత్ అలా అయితే వేణుగారే చేయించేస్తారు. సో, చూస్తున్నారు కదండీ! ఇంకా ఇక్కడ వెళ్ళట్లేదని చెప్పేసి తనకి హ్యాండ్ ఓవర్ చేసేసాము. నేనేమో వీడియో తీస్తున్నాను. జష్యూనే ఇస్తా నేను అని చెప్పేసి తీసుకొని వెళ్ళింది. జష్యూ మాట వింటాడండి ఒక్కొక్కసారి. సో, అలవాటు బాగా. ఇక్కడ చూస్తున్నారు గదా! లోపల ఇదంతా గూడా సెటప్ ఉంటుంది. వాళ్ళది మొత్తము వాటరు ఎవ్రీథింగ్ అందులోనే వచ్చేస్తాయన్నమాట. నేను ఆల్రెడీ ఇంకా బిఫోరే నేను వీడియోస్‌లో గూడా చాలా సార్లు చూపిచ్చాను. ఎక్సైట్ అవుతున్నాడు. బయటికి జంప్ చేసుకోవాలి, బయటికొచ్చేసేయాలి అని జెప్పేసి ఎక్సైట్ అవుతూ ఉన్నాడు. సో, ఇలా ఇచ్చేసి ఇంకొక 1 అవర్ తర్వాత వాళ్ళు కాల్ చేస్తారండి. కంప్లీట్ అయిపోయింది తీసుకెళ్ళండి అని చెప్పేసి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే టిక్స్ ఉన్నా, ఏమన్నా ఉన్నా కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ ఇన్ఫెక్షన్స్ అలా అంటే డాండ్రఫ్ ఫార్మ్ అవుతుంది వాళ్ళకి. డాండ్రఫ్ ఏదైనా ఉంటే కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు మనం కెమికల్ బాత్ అలా చేయించమంటే కెమికల్ బాత్ చేసేసి వెళ్తారనమాట. అండ్ ఏమన్నా ఉంటే కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. మొన్న వాకింగ్‌కి తీసుకొనెళ్లారండి వేదాద్రి జష్. సో, అప్పుడు బబ్లికమ్ అంటే గమ్ అంటిందనమాట. సో, అది చెప్పారు. కాళ్ళకి ఇలా అంటింది మ్యామ్ కొంచెం చూసుకోండి వాకింగ్‌కెళ్ళినప్పుడు అని జెప్పేసి చెప్పారు. సో, పిల్లలు కదా అండి వాళ్ళు పాపం వాళ్ళకింత ఐడియా ఉండదు కదా! అన్నీ చూసుకోరు కదా! మనమంటే అబ్జర్వ్ చేసుకుంటాము కానీ, సో, మాకు కొంచెం ఆఫీస్‌లో లేట్ అయిపోయినప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లమ్ అవుతున్నప్పుడు కిందనే వాకింగ్ చేయించమని చెప్తాము. రోడ్ మీదకి మెయిన్ రోడ్‌కి తీసుకెళ్ళకుండా కిందనే చేయించమని చెప్తాము. చూసారా ఇక్కడ బాత్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కాల్ చేశారు వాళ్ళు. మేమొచ్చేసామనమాట. ఎంత క్యూట్‌గా ఉన్నాడో అసలు బాత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో, చూడండి మంచి షైన్ అవుతూ ఉంటాడు. హెయిర్ అంతా గూడా మంచిగా ఫర్ అంతా గూడా సిల్కీగా ఉంటుంది. బావుంటాడు. బాత్ చేయించిన ఒక 3 డేస్ బావుంటాడండి. దాని తర్వాత మళ్ళీ అంతా ఇంకా అంటే డస్ట్ అంతా అంటుతుంది. వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు. అందుకోసమనే మేమిక్కడ ఏంటంటే షూ కట్ చేపిస్తాము కింద లెగ్స్ దగ్గర అండ్ మౌత్, ఐస్ దగ్గర అంతా గూడా హెయిర్ అనేది కొంచెం ట్రిమ్ చేపిచ్చేస్తామనమాట. షైన్ అవ్వడానికి ఇలా లెగ్స్‌కి, వాటికి ఫుట్స్‌కి అన్నిటికి ఇట్లా క్రీమ్ ఉంటుంది. అది పెట్టేస్తారు. సో, అన్నీ చాలా బాగా నీట్‌గా చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి మనకైతే. 3 డేస్ అయితే చాలా అంటే చాలా బావుంటాడసలు. క్యూట్‌గా ఉంటాడు. ఎంత షైన్ అవుతున్నాడో చూడండి. ఎక్సైట్ అవుతున్నాడు. ఫ్రెష్‌గా ఉన్నాడు కదా! సో, ఇలా జంప్ చేసుకుంటూ ఫుల్ ఆడుకుంటూ ఉన్నాడు ఫ్రెష్ అయిపోయాడని. సో, ఇదండి. ఈ వీడియో అయితే డెఫినెట్‌గా మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. సో, ఎవరికైనా ఇంకా డిఫరెంట్‌గా మీరేమైనా అంటే మ్యాంగోస్ తోటి ఇవన్నిటి గురించి ఇంకేమైనా మీకు కూడా తెలిసిన వెరైటీస్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. అండ్ ఎండ్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.